హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము ఒక కొత్త 2 ఇయర్ పోడ్స్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. వీటితో పాటుగా మరి ఒక 4 ఇయర్ పోడ్స్ కూడా నేను తీసుకొచ్చాను. ఏమేం కంపెనీలు అంటే ఒకటేమో పీట్రోన్, వన్‌ప్లస్, సామ్‌సంగ్, ముజ్లీ. ఇవి నేను సామ్‌సంగ్ వచ్చేసేసి ఇప్పటికి 2 ఇయర్స్ నుంచి నేను ఇవి వాడటం జరుగుతుంది. 1 ½ ఇయర్ నుంచి. ఇవి ఏమో 3 ఇయర్స్ నుంచి వాడుతున్న ముజ్లీ కంపెనీ. పీట్రోన్ ఏమో నా పెళ్ళికి మా వైఫ్ గిఫ్ట్ ఇవి పీట్రోన్ బడ్స్. అంటే సుమారు 1 ఇయర్ నుంచి పీట్రోన్ వాడుతున్నాను. వన్‌ప్లస్ వచ్చేసరికి వన్‌ప్లస్ ఏమో నేను ఒక 6 మంత్స్ నుంచి వన్‌ప్లస్ ఈ మోడల్ వాడుతున్నాను. అయితే ఇవన్నీ కూడా మనము రేట్లు ఇవి ఎలా ఉంటాయి, వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూసేద్దాం. ముందుగా వీటన్నిటిని పక్కన పెడితే మరి కొత్త అన్బాక్సింగ్ చూసేద్దాం. ఏమేమిటి కంపెనీలు? బోల్ట్ ఒకటి, రియల్మీ బడ్స్ ఎయిర్ 5 అనేటువంటి కంపెనీ. ముందుగా రియల్మీ పక్కన పెట్టి దీని సంగతి చూద్దాం. ఇది మనకి బోల్ట్. ఇప్పుడు మనకి బాక్స్ మీద ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ మనకి రావటం జరుగుతుంది. సేమ్ ఇదే కలర్ వస్తుంది, ఇదే డిజైన్తో వస్తుంది. అలాగే మేడ్ ఇన్ ఇండియా అని ఉంది, లైక్ నెవర్ బిఫోర్ అని ఉంది ఇక్కడ. తర్వాత మనం చూసుకుంటే ఇటేమో బోల్ట్ ఆడియో .com అని చెప్పి ఇచ్చారు. వెనక చూసుకుంటే వీటి యొక్క ఇవన్నీ కూడా ఇచ్చేశారు. వీటి ఎలా పనిచేస్తాయి ఏమిటి అనేదంతా కూడా ఇచ్చేశారు. ఆ తర్వాత మనం ముందుగా అన్బాక్స్ చేసి చూసేద్దాం. దీనికి వాటర్ అసిస్టెంట్ కూడా ఉందండి. 5.3 బ్లూటూత్ మీద రన్ అవుతుంది. వాటర్ అసిస్టెంట్ అంటే ఇది హెవీ వాటర్లో అయితే మనకి రన్ అవ్వదు. కేవలం మనకి ఇది వాటర్ డ్రాప్స్ అలా ఏదైనా పడితే, సన్నటి జల్లు పడితేనే ఇవి రన్ అవ్వడం జరుగుతుంది. హెవీ వాటర్లో వేసి ఇవి రన్ అవ్వట్లేదు ఏంటి అంటే మాత్రం కంపెనీ వాళ్ళు మనకైతే ఎలాంటి వారంటీలు అయితే ఇవ్వరు. 1 ఇయర్ వరకు వీటికి వారంటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. ఇవి సుమారు నేను తీసుకొని ఇప్పటికి ఒక 1 మంత్ అయితే అయింది. ఇవి అన్బాక్సింగ్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేయగానే ముందుగా బోల్ట్ వాళ్ళది కొన్ని కార్డ్స్ అనేవి ఇచ్చారు. ఏమేమి ఇచ్చారో చూద్దాం. బోల్ట్ స్టిక్కర్ అంటే దీని మీద మనకి ఏమేమి ఇచ్చారు? వాచెస్, ఆ తర్వాత ఏదో స్కానరు, ఇవన్నీ కూడా ఇచ్చారు. తర్వాత మనం చూసుకుంటే బోల్ట్ వాడిది నెక్స్ట్ ఇంకొక ఇది అనేది ఇచ్చారు. అంటే దీన్ని ఎలా చేసుకోవాలి, దీని యొక్క వారంటీ కార్డ్ అంటారు. ఇది 3 మంత్స్ వారంటీ ఇచ్చారు. ఇది మనకి 3 మంత్స్ వరకు దీనికి ఏదైనా డ్యామేజ్ అయితే కంపెనీ అనేది భరిస్తుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఈ కార్డ్ అనేది ఒకటి ఉంది. అంటే ఈ యొక్క బడ్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి, ఏం చేయాలి, డబుల్ ట్యాప్, సింగిల్ ట్యాప్, మెనూనా, అవన్నీ కూడా ఎలా ఆన్ చేయాలి ఏంటి అనేది దీంట్లో. ఇవి పక్కన పెట్టుకొని బాక్స్లోకి వెళ్తే ముందుగా మనకి బడ్స్ అనేది కనబడతాయి. ఈ బడ్స్ మోడల్ ఇలా ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అంటే ఇవి ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి లైట్లు అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఈ లైట్లు అనేది రావడం జరుగుతుంది. ఇవి బయటికి తీసిన తర్వాత బడ్స్ ఏవైతే ఉన్నాయో బయటికి తీసిన తర్వాత ఇక్కడ కూడా వీటికి లైట్లు అనేది వెలగటం జరుగుతుంది. ఆ తర్వాత ఇవి పక్కన పెట్టేస్తే మనకి ఇవి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు నెక్స్ట్ బాక్స్లో మనం ఇంకేమైనా ఉన్నాయా ఏమిటి అన్నది విషయం. ఇంకొక బాక్స్ ఏదో ఉంది, దీంట్లో ఏమైనా ఇచ్చారేమో చూద్దాం. ఇప్పుడు దీంట్లో మనకేమి ఇచ్చారు అంటే మన ఇయర్ పీస్ బడ్స్ కనెక్ట్ చేసుకునేది. మన యొక్క చెవుకు తగ్గట్టుగా ఈ బడ్స్ని మనం కనెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కొంతమంది చిన్న చెవులు ఉంటాయి, కొంతమంది మీడియం ఉంటాయి, కొంతమంది పెద్దవి ఉంటాయి. అందుకని వీటిని ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే దీంట్లో డేటా కేబుల్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ బోల్ట్ ఆడియో అని చెప్పి డేటా కేబుల్ మీద ఇవ్వటం అయితే జరిగింది. ఆ తర్వాత ఇది టైప్ A టు టైప్ C రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుంటే, ఈ బాక్స్ ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టుకుంటే, మనం బడ్స్ దగ్గరకు వచ్చేస్తే బడ్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి ఏమిటి అన్న విషయానికి వస్తే, ఇది ముందుగా మనకి టైప్ C ఛార్జింగ్ కేబుల్తో వస్తుంది. ఇది కనెక్ట్ చేసుకోవడానికి మనకి ఎలాంటి బటను కూడా దీని మీద అయితే లేదు. ఇవి కేవలం ఇలా లోపల లైట్లు వెలుగుతున్నాయి చూడండి బడ్స్ మనకు. అలా ఇవి బయటికి తీసేసి
ఫోన్లో మనం బ్లూటూత్ పేర్ చేయగానే మనకి కనెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చూడండి, నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను, మొబైల్కి కనెక్టింగ్లోనే ఉన్నాయి. నేను మీకు ఇవి చూపిస్తాను. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బోల్ట్ ఆడియో ఇయర్ బడ్స్ ఏఏసి అని అయితే ఉన్నాయి. అంటే ఏఏసి అంటే యాంటీ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పి మనకి అర్థం. ఇదైతే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం వీటి సెట్టింగ్స్ అనేది చూడొచ్చు. అలాగే ఇది కాకుండా ఈ యొక్క బోల్ట్ది యాప్ ఇస్తాడు ప్లే స్టోర్లో. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇది డబుల్ ట్యాపు, సింగిల్ ట్యాపు, మెను, లేకపోతే లాంగ్ ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్, యాపిల్ ఫోన్ వాళ్ళకైతే సిరి అని అలా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ బడ్స్ గురించి ఇప్పుడు మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. దీన్ని తీసేసి పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ మనకి ఇవి లోపల పెట్టేసుకుందాం. లోపల పెట్టుకుని ఇది నాకైతే చాలా ప్రీమియంగా అనిపించింది దీని బాక్స్. కానీ దీని ఆడియో క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ చూసుకుంటే నాకైతే ఆడియో క్వాలిటీ చాలా మైనస్ అనిపించింది ఫ్రెండ్స్. ఈ బడ్స్ ఎందుకు మైనస్ అనిపించింది అంటే ఇది బాగా లౌడ్గా వినపడటము అలా చేయటం అయితే జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని మనం చూసుకుంటే ఈ లైట్లు అయితేనే, ఈ బయట వీళ్ళు ఇచ్చే హడావిడి చూస్తే కొనేయాలి, బాగుంటుంది, లైట్లు వెలుగుతున్నాయి, చాలా అందంగా ఉంటుంది, మనం బయటికి వెళ్తే అందరూ చూసి వాహ్ భలే ఉన్నాయి నీ బడ్స్ అంటారని చెప్పి కొనుక్కుంటేనే కానీ ఇవి నాకైతే 800 పడ్డాయి. 800కి ఇవి వర్క్ చేస్తాయా, వర్క్ బాగుంటుందా? 800 కంటే 800కి అయితే ఇవి సరిపోతాయి. కానీ ఇవి గేమింగ్ ఆడడానికి, గేమింగ్ ఎఫెక్ట్స్కి, గేమింగ్కి అయితే సూపర్ బడ్స్. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఇవి పక్కన పెట్టేసుకొని మొబైల్ ఫోన్ ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు చూసుకుంటే రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ఈ బడ్స్ ఏంటనేది ఎలా వర్క్ చేస్తాయి అనేది చూసేద్దాం. ముందుగా దీని ఇవి చూసేసుకుందాం రండి. ఇక్కడ మనకి రియల్మీ బ్యాడ్జింగ్ అని ఉంది. అలాగే 50 GB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని ఉంది. 12.4 mm మెగా వాట్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మైక్ వచ్చేసేసి 6 కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పి ఇచ్చారు. ఇటు చూసుకుంటే బడ్స్ అని ఉంది. మనకి ఇటు చూసుకుంటే ఇది అప్ టు 38 hours వర్క్ చేస్తుందని ఇచ్చారు. ప్లేబ్యాక్ అంటే మనం సాంగ్స్ కానీ, మూవీస్ కానీ అలాంటివి చూడడానికి. ఆ తర్వాత డైనమిక్ బేస్ బూస్ట్ అంటే ఇది 360 డిగ్రీకి మనకి సౌండ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇది కూడా మనకి 45 ms సూపర్ లో అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే వెనకైతే మనకి ఇవ్వడం అయితే ఏం జరగలేదు. మెయిన్గా దీని కాస్ట్ ఇది ఎంత ఉంటుంది అంటే మనకి ఇప్పుడైతే ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో ఇది 3000 రూపీస్ ఉంది మనకి. నాకు ఇది సమ్మర్ సేల్లో 2000 రూపాయలు అయితే 2000 రూపాయలకి కార్డ్ ఆఫర్లో యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లో ఇవి రావడం అయితే జరిగింది. ఇది చూసుకుందాం రండి, దీని స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేసుకుందాం రండి. ఇప్పుడు ముందుగా దీన్ని ఓపెన్ చేస్తే ముందుగా మనకి ఇలా బాక్స్ రావడం అయితే జరిగింది. దీంట్లో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. దీని తర్వాత చూద్దాం ఇంకేమైనా ఇచ్చారా ఏంటి అన్నది చూద్దాం. ఇది తీస్తే ఈ పైన మనకి ఓపెన్ చేస్తే టైప్ ఏ టు టైప్ సి వైట్ కలర్ డేటా కేబుల్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత మనకి దీంట్లో ఏమేమి ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని చూసుకుంటే మనకి ఇలా ఈ బడ్స్ అయితే ఇచ్చారు చిన్నవి. ఇందాక చెప్పుకున్నాం కదా, చెవుకు తగ్గట్టుగా బడ్స్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసుకుంటే వీళ్ళు మాన్యువల్ బుక్ అయితే చాలా పెద్దది ఇచ్చారు. బడ్స్ ఏమో చిన్నవి, మాన్యువల్ బుక్ ఏమో చాటబాదం అంత ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. ఇంత మాన్యువల్ చదివి మనం ఈ వర్క్ చేయాలి అంటే మన వల్ల కాదు. కానీ ఈ మాన్యువల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూసుకుంటే ఇక్కడ మనం చూస్తే దీన్ని ఎలా పేరింగ్ చేయాలి అని ఉంది. ఆ తర్వాత దీన్ని బయటికి తీస్తే ఎలా కనెక్ట్ అవుతాయి, దీనికి ఒక యాప్ ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇయర్ బడ్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మీడియం, స్మాలు, లార్జ్ అని చెప్పి 3 సైజులు ఉంటాయి మనకి. ఆ తర్వాత ఇవి బ్యాక్ సైడ్ ఎలా ఉంటాయి, వాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంటుంది, దీని యాప్కి లింక్ చేసుకుంటే ఎలా ఉంటుంది. ఇవి ఇక్కడ మనకు ఒక స్కానర్ ఇచ్చారు. ఇది యాప్ స్కానర్ అనమాట. దీంట్లో మనకి బ్యాటరీ పర్సంటేజ్ అవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత ఇలా మనకి ఇవి ఇవ్వటం అయితే జరిగింది. సరే, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు
పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకొని మనకి మెయిన్గా ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి, ఇది కనెక్ట్ చేస్తే ఎలా వర్క్ అవుతుంది, అసలు ముందు దీంట్లో ఛార్జింగ్ ఉందా లేదా అన్న విషయాన్ని మనం చూద్దాం. ఇది తీసి పక్కన పెడితే ముందుగా మనకి బడ్స్. వావ్, నాకు ఈ బాక్స్ చూస్తే ఒక చిన్న కోడిగుడ్డులా ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, చిన్న కోడిగుడ్డులా ఉంది, సరిగ్గా చేతిలో సరిపోతుంది. ఇప్పుడు మనం సరదాగా పాకెట్లో ఇలా పెట్టుకున్నా మనకి పాకెట్లో సరిపోతుంది. లేకపోతే మనం ఇవి చెవులో పెట్టుకొని చూద్దాం. చాలా చిన్నగా ఉన్నాయి, చూడొచ్చు మీరు. జస్ట్ 1 ఇంచ్ ఓన్లీ. ఇవి చూసుకోవచ్చు మనం, 1 ఇంచ్. ఇది రైట్ సైడ్. ఇది మనకి బాక్స్ కనెక్ట్ చేసుకోవడానికి కొన్ని వాటికి అయితే రావు, కొన్ని వాటికి దీన్ని బటన్ అనేది మనకి ఇచ్చారు. ఇది టైప్ సి ఛార్జింగ్ కేబుల్తో వస్తుంది. ఇక్కడ మనకి బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది టైప్ సి డేటా కేబుల్తో రావడం జరిగింది. ఇవి చూస్తే ఇవి చాలా ప్రీమియంగా ఉన్నాయి. చెవులో పెట్టుకుంటే ఎలా ఉంటాయి అన్నది మనం ఇప్పుడు చూసేద్దాం. నాకైతే ఇవి చూడగానే చాలా నచ్చేసి. ఇవి చూడండి ఫ్రెండ్స్, చెవులో అయితే నేను పెట్టుకున్నాను. చెవులో పెట్టుకుంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఇచ్చాయి. అసలు చెవులో పెట్టుకున్నట్టు కూడా నాకు తెలిసి మీకు కనిపించుండదు. ఇది చాలా ప్రీమియంగా ఉన్నాయి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఇవి చెవులో పెట్టుకుంటే ఎంతో నేను స్పీకర్లో లౌడ్గా మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత దీని ప్రీమియం. ముందు మనం కేసు గురించి మాట్లాడుకుందాం. నాకు ఈ కేసు అనేది చాలా బాగుంది. చూడండి, మనం దీన్ని ఇలా ఓపెన్ చేయగానే ఎంత స్మార్ట్గా సౌండ్ వస్తుందో చూసారా. ఈ సౌండ్కే నాకు ఇలాంటి కేసులు తీసుకోవాలనిపిస్తుంది. ఆ తర్వాత మనం మొబైల్కి ముందు అసలు దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. ముందుగా ఎలా కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ 5 అని ఉంది. కనెక్ట్ అని నొక్కుతున్నాం, పేర్ అవుతుంది. చూడండి, పేరింగ్ అయితే అవుతుంది. డన్. పేరు అయితే అయిపోయినట్టుంది. మనం చూసుకుంటే ఇదిగోండి, మహేష్ రియల్మీ ఎయిర్ బడ్స్ కనెక్ట్ అయిపోయింది. చూసారా. ఇప్పుడు మనం దీని సౌండ్ అనేది నాది డబుల్ బ్లూటూత్ కనెక్షన్ అనమాట ఈ మొబైల్. అందుకని చెప్పి నేను మీకు చూపించడం జరుగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చాలా వరకు అన్నీ కనెక్ట్ చేసి చెక్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇది ఏఏసీతోనే మనకు వస్తుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. దీనికి కూడా వాటర్ అసిస్టెంట్ అనేది మనకు ఉంది. ప్రజెంట్ అయితే నేను దీని యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే నాకు మీకైతే అవసరం, నాకైతే ఇవి కాదు నేను వాడేది. నేనైతే నా శాంసంగ్ బడ్స్ చిక్కుడుకాయ గింజలు అనుకుంటాం కదా మనందరికీ కూడా తెలిసినవే ఈ చిక్కుడుకాయ గింజలు. నాకైతే ఈ చిక్కుడుకాయ గింజలు అంటేనే చాలా ఇష్టం. నేను ఇప్పుడు ఇది 1.5 ఇయర్ నుంచి అయితే వాడటం జరుగుతుంది. నా శాంసంగ్ ఫోన్కి దీన్ని కనెక్ట్ చేసుకొని వీటిని చెవిలో పెట్టుకునే పాటలు వింటూ ఉంటే నిజంగా డిటిఎస్ అంటే మనం జేబిఎల్ కావచ్చు, లేకపోతే సోనీ కావచ్చు, అలాంటి వాటిల్లో స్పీకర్స్లో 360 స్పీకర్స్ 5.1 స్పీకర్స్లో సాంగ్స్ వింటూ ఉంటే ఏ ప్రీమియం ఫీల్ అయితే వస్తుందో ఈ చిక్కుడుకాయ గింజలు విన్నా అదే ప్రీమియం ఫీలింగ్ వస్తుంది. నేనైతే ఇష్టంగా నేను ఈ బడ్స్ని 1.5 ఇయర్ నుంచి వాడుతున్నాను. నేను వాడేదైతే ఈ బడ్స్. ఇది టైప్ సి కేబుల్తోనే మనకు వస్తుంది. దీన్ని చాలా ప్రీమియంగా ఉంటుంది. దీంట్లో గోల్డ్, బ్లాక్ 2 కలర్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మనకి రియల్మీలో గోల్డ్, బ్లాక్, వైట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ బోల్ట్. దీంట్లో మనకి వైట్, బ్లాక్, బ్లూ కలర్స్లో మనకి ఉన్నాయి. వన్ప్లస్లో కూడా, వన్ప్లస్లో అయితే వైట్ అను ఈ కలర్ గ్రే కలర్ అంటారా మరి దీన్ని ఏమంటారో వెరైటీగా ఉంది, ఈ కలర్ ఉంది. ఆ తర్వాత పీట్రాన్. నెక్స్ట్ ఇది ఒక అద్భుతమైన కంపెనీ ఫ్రెండ్స్. ఈ పీట్రాన్ కంపెనీ మనం చూసుకుంటే ఇవి కూడా బడ్స్ అనేది నాకు చాలా ప్రీమియం లుక్ అయితే వచ్చాయి. అంటే నథింగ్ బడ్స్ మోడల్లో ఉంటాయి. బట్ ఇవి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఛార్జింగ్ పెట్టలేదు, ఒక 2 డేస్ అయింది వీటికి ఛార్జింగ్ అయిపోయి. లేకపోతే నేను ఇవి వాడుతూ ఉంటాను జర్నీస్లో. అయితే వీటన్నిటిలో కంటే నేను ఫస్ట్ నా సంపాదనతో నేను కొనుక్కున్న బడ్స్ ముజ్లి. వీటికి ప్రజెంట్ అయితే ఛార్జింగ్లో ఇవి నేను నా ఫస్ట్ సంపాదనతో కొనుక్కోవడం అయితే జరిగింది. ఇవి నేను కొన్నప్పుడు సుమారు వీటి ఖరీదు 4,800 రూపాయలు. ఇవి నేను కొనేది 3 ఇయర్స్ బ్యాక్ ఈ బడ్స్. నేను అందుకనే నా ఫస్ట్ సంపాదనతో కొనుక్కున్నందుకు కానీ నేను వీటిని ఉంచుకున్నాను. ఆ తర్వాత నేను కొనుక్కున్న బడ్స్ యాపిల్ బడ్స్.
అవి నేను మీకు ఒకరోజు స్పెషల్గా రివ్యూ చేయడం అయితే జరుగుతుంది. యాపిల్ బడ్స్ కూడా నా దగ్గర యాపిల్ బడ్స్ సెకండ్ జనరేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ ఛార్జింగ్ పెట్టాను అవి, అందుకే ఇప్పుడు నేను రివ్యూలో చూపించట్లేదు. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ఎన్ని వేల రూపు ఉంటాయి. సరే ఇవన్నీ తీసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఎన్ని వేల రూపాయల లోపు మనకి ఇవన్నీ రావడం అయితే జరుగుతుంది అనేది చూసుకుంటే, ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్లో యూత్కి బాగా ఉపయోగపడే బడ్స్ మనం చూసేద్దాం. నా దగ్గర బోట్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. బోట్ కూడా నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది. అది నేను బోట్ అను యాపిల్ బడ్స్ కలిపి రివ్యూ అయితే చేస్తాను. ఎందుకంటే బోట్ కూడా ఛార్జింగ్ లేవని ఛార్జింగ్ పెట్టడం అయితే జరిగింది. వీటన్నిటికి కూడా ప్రజెంట్ అయితే పీట్రోన్కి లేదు, ముజ్లీకి లేదు. ఈ రెండు బడ్స్కి అలా లేదు, ఛార్జింగ్ లేదు. మిగతా వాటన్నిటికి అయితే ఛార్జింగ్ అయితే ఉంది. సేమ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఇవి కూడా ఇలాగే కనెక్ట్ చేసుకోవాలి. ఇవి రెండు బయటికి తీసేస్తే మనకు ఆటోమేటిక్గా పేరింగ్ అనేది అయితే ఫోన్లో అయిపోతుంది. మనం చూసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇదిగోండి, చూసారా, OnePlus నాట్ బట్ సిఈ చూసారా, కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత మనకి శాంసంగ్ అయినా అంతే ఫ్రెండ్స్. శాంసంగ్ బడ్స్కి మనం కనెక్ట్ చేసుకోవాలి అన్న అదేవిధంగా సేమ్ ఇదే విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యూత్కి గేమ్ ఆడుకోవడానికైనా, సాంగ్స్ వినడానికైనా, కాల్స్ మాట్లాడడానికైనా, బైక్ మీద అయినా, ఇంట్లో అయినా ది బెస్ట్ ఏది బాగుంటుంది అన్నటువంటి విషయానికి వస్తే, నన్ను అడిగితే యూత్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ బ్రాండెడ్లో కావాలి అనుకుంటే OnePlus బడ్స్ అయితే బాగున్నాయి. వీటికైతే వాటర్ అసిస్టెంట్ కానీ, లేకపోతే యాంటీ నాయిస్ క్యాన్సిలేషన్స్ కానీ ఇలాంటివి అయితే రావడం అయితే జరగదు. ఆ తర్వాత ఇవన్నీ నేను చెప్పేది మనకి 2000 రూపాయల్లో బడ్స్. ముజ్లీ కూడా మనకి 4000, 3000 అలా ఉంటాయి. ఇప్పుడు ఏమైనా రేట్ ఏమైనా తగ్గిందేమో తెలియదు, కానీ నేను కొన్నప్పుడు అయితే అంత రేటు. అలాగే దీన్ని మనం ఇంకొక రకంగా కూడా వాడుకోవచ్చు. మినీ పవర్ బ్యాంక్ అని చెప్పి వాడుకోవచ్చు. దీని నుంచి రిటర్న్ ఛార్జింగ్ మనం బడ్స్కి కానీ మొబైల్కి కానీ పెట్టుకోవచ్చు. దీని బ్యాటరీ కెపాసిటీ 5000 mAh బ్యాటరీ కెపాసిటీ ఇది. దీని నుంచి రిటర్న్ మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి గతంలో ఉండేవి చూశారు కదా ఫ్రెండ్స్, చిన్నవి డేటా కేబుల్స్. మనం ఎలా చెప్పుకోవాలి, డేటా కేబుల్ పేరు అయితే ఇప్పుడు టైప్-C వచ్చేసరికి దీని పేరు అయితే నేను మర్చిపోయాను. దీని పేరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి బడ్స్. ఇవి మనం పవర్ బ్యాంక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. బాగుంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఆ తర్వాత పీట్రోన్కి కూడా ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కనపడుతుంది మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది ఏమిటి అన్నది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఇక విషయానికి వస్తే, ఈ పీట్రోన్ బడ్స్ కూడా 2000 లోపే వస్తాయి, 2000 రూపాయల లోపు. ఇవి కూడా వాయిస్ బేస్ అయితే నాకైతే అంతగా నచ్చలేదు. ఏదో గేర్ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ఇవి నాకైతే అంతగా అనిపించలేదు ఈ బడ్స్. ఆ తర్వాత నాకు బాగా నచ్చినవి నెక్స్ట్ బోల్ట్. ఈ బోల్ట్లో ఇదైతే 800 రూపాయలకి వర్క్ చేస్తుందంటే చేస్తుంది. యూత్కి పనికి వస్తుందంటే ఈ బడ్స్ అయితే 1000 రూపాయల లోపు ఉన్నటువంటి బడ్స్లో ఇదైతే చాలా బాగుంటుంది. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ ఆఫర్లో అయితే తీసుకోవడం జరిగింది. ఎవరికైనా కావాలి అంటే దీన్ని ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ చేయండి. ఆ తర్వాత మన నెక్స్ట్ బ్రాండ్ రియల్మీ 8 బడ్స్ 5. ఈ రియల్మీ 5లో మనం చూసుకుంటే ఇది చాలా ప్రీమియంగా ఉంది. ఇది కూడా మనకి సమ్మర్ సేల్స్లో అమెజాన్లో నేను పర్చేస్ చేస్తే, ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేస్తే కార్డ్ ఆఫర్ మీద నాకు ఇది 2000 రూపాయలకి రావడం అయితే జరిగింది. ఇదైతే నేను యూత్కి కానీ ఎవరికైనా వర్త్ అవుతుందని అయితే చెప్తాను. సినిమాలు చూడడానికైనా, వర్క్స్కైనా బాగుంటుంది. వీటన్నిటిని మించింది యాపిల్ తర్వాత నాకు నచ్చిన బడ్స్ శాంసంగ్. ఇవి అందరికీ కూడా చిక్కుడుకాయ గింజలు ఆగవు ఫ్రెండ్స్. ఇవి చెవులో పెడితే పడిపోతూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇవి బేస్ అనేది ఏమీ ఉండదు. బేస్ లేకుండా ఎలా పెట్టుకోవాలి అంటే నేను ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, బేస్ లేకుండా నేను పెడుతున్నాను. ఇవైతే నా చెవులో అయితే ఇలా సరిపోయాయి. చూడండి, నేను తలకాయ ఊపుతున్నాను, చెవు కూడుతున్నాను, కానీ ఇవైతే రాలవు. ఎందుకంటే ఇవి నా చెవుకి సరిపోయాయి. అంటే ఇలా పెద్ద చెవులు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ బెడ్స్ అయితే చాలా బాగుంటాయి నన్ను అడిగితే. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక నెక్స్ట్ నేను మీకు యాపిల్ బడ్స్ అంటే 15,000 రూపాయల బడ్స్, అలాగే 500 రూపాయల లోపు బడ్స్ని నేను మీకు రివ్యూ తీసుకురావడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
ఎవరికైనా ఈ బడ్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.